10 మందిలో 7 సేఫ్, మిగిలింది ముగ్గురే. ఆ ముగ్గురులో ఒకరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిపోయింది. ఇక మిగిలిన ఇద్దరి క్రాస్ ఎగ్జామినేషన్ బాకీ ఉంది. అంతలోనే సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వగా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం మరో ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు శాసన సభాపతి. డైలీ ఎపిసోడ్లా కొనసాగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు క్లైమాక్స్కు చేరుకున్నట్టేనా? 7 క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఆ ముగ్గురి విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? వేటు పడేదెవరిపై, సేఫ్ అయ్యేదెవరు? జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? 2-3 రోజుల్లో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు. ఈ నెల 30న విచారణకు రావాలంటూ దానంకు స్పీకర్ నోటీసులు. పూర్తయిన సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్, పెండింగ్లో స్పీకర్ డెసిషన్. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయని స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఫైనల్ స్టేజ్కి చేరుకుంటోంది. ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఇప్పటికే 7 క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపొడి గాంధీ, కాళీ యాదయ్య, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డిలు పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మరో 3 ఎమ్మెల్యేలు సంజయ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే దానం నాగేందర్ కు నోటీసులిచ్చారు స్పీకర్. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ కావాలని ఆదేశించారు. అయితే జనవరి 30తోనే సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముగియనుంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. ఆయన ఎపిసోడ్లో స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది. కడియం శ్రీహరిని స్పీకర్ ఇప్పటి వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిన నేపథ్యంలో మిగతా 7 ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే క్లీన్ చిట్ ఇస్తారని చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం శ్రీహరి స్పీకర్ కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొస్తున్నారు కడియం. అయితే తన కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రంలో కడియం సంతకం పెట్టారనే ప్రచారముంది. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. కడియం కేసులో విచారణ ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఒక తండ్రిగా కూతురు నామినేషన్ పత్రంపై సంతకం చేశానని కడియం కవర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం విషయంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్ది ప్రత్యేకమైన కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఫిరాయింపు కేసులో ఈ అంశం కీలక ఆధారంగా మారింది. స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. కాకపోతే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. అయితే ఇంతలోనే సుప్రీంకోర్టు గడువు ముంచుకొస్తుండటంతో స్పీకర్ దానం నాగేందర్ కు మరోసారి నోటీసులిచ్చారు. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలని చెప్పారు. మరోవైపు తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు దానం పలుమార్లు ఓపెన్ స్టేట్మెంట్లిచ్చారు. అయితే స్పీకర్ ముందు విచారణకు హాజరైనప్పుడు కూడా దానం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారా, లేక అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మిగతా ఎమ్మెల్యేలాగా బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతారా అనేది సస్పెన్స్ గా మారింది. దానం మాత్రం కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పే అవకాశముందట. ఇదే జరిగితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశముంది. పైగా స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే రాజీనామా చేయాలని దానం నాగేందర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ మరో 2-3 రోజుల్లోనే ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాటికి మరో 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రకటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ పూర్తయింది కాబట్టి ఆయనకు ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇస్తారని అంటున్నారు. ఇక కడియం ఎపిసోడ్ ఇంకా సస్పెన్స్ లో ఉంది. ఆయన స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చారు, కానీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాలేదు. దీంతో కడియం విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. నోటీసుకిచ్చిన రిప్లైని పరిగణలోకి తీసుకుని కడియంకు క్లీన్ చిట్ ఇస్తారా, లేక ఆయన్ను కూడా విచారణకు పిలుస్తారా అనేది ఎటూ తేలడం లేదు. అయితే సుప్రీంకోర్టు గడువులోగా
కడియం సంజయ్కు క్లీన్ చిట్ ఇస్తారని, దానం నాగేందర్ విచారణ కోసం మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును గడువు కోరే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది స్పష్టత రానుంది.